వెల్కమ్ టు శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ. మైసెల్ఫ్ మణికంఠ. వివరణ సిరీస్లో భాగంగా ఈరోజు ఇంకొక క్వశ్చన్ గురించి డిస్కస్ చేసుకుందాం. క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఆర్ ద ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ రీసెంట్లీ పాస్డ్ అండ్ ఎన్ఫోర్స్డ్ ద పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ యాక్ట్ 2024 వెదర్ యూనివర్సిటీ స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ ఆర్ కవర్డ్ అండర్ దిస్ యాక్ట్. సో మనకి క్వశ్చన్ అనేది 2 పార్ట్స్గా అడగడం జరిగింది. ఒకటి, ఈ యాక్ట్ యొక్క ఎయిమ్స్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి అని అడిగారు. అలానే యూనివర్సిటీస్ స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డ్స్ దీని యొక్క పరిధిలోకి వస్తాయా రావా అనేసి అడగడం జరిగింది. రైట్, మేజర్గా మనం ఆన్సర్ రాసేటప్పుడు ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ గురించి, అదేవిధంగా యూనివర్సిటీస్ స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డ్స్ దీనిలో కవర్ అవుతాయా లేదా, అట్ ది సేమ్ టైం ప్రజెంట్ ఈ యాక్ట్లో ఉన్నటువంటి కన్సర్న్స్ ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేసుకుంటే సరిపోతుంది. సో మెయిన్గా ఇంట్రడక్షన్, ఈ యాక్ట్ యొక్క సిగ్నిఫికెన్స్ గురించి చెప్తూ రాయొచ్చు. సో మెయిన్గా ఏంటి, ఈ 2024 పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ యాక్ట్ 2024 అనేది మెయిన్గా ఏవైతే మాల్ ప్రాక్టీసెస్ జరుగుతున్నాయో వాటిని కంబాట్ చేయడానికి, అదేవిధంగా పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో ఈ చీటింగ్స్ని కంబాట్ చేయడానికి, వీటితో పాటుగానే ప్రస్తుతం ఉన్నటువంటి ఎగ్జామినేషన్స్లో రీఫార్మ్స్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ యాక్ట్ 2024 తీసుకురావడం జరిగిందనేసి ఇంట్రొడక్షన్లో చెప్తే సరిపోతుంది. రైట్, మేజర్గా మనం బాడీని ఏ విధంగా రాయాలి, ఎయిమ్స్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి అని చెప్తూనే ఈ యాక్ట్లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో మెయిన్గా వాట్ ఆర్ ద ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద యాక్ట్ అంటే, ఒకటి, ఎగ్జామినేషన్స్లో ట్రాన్స్పరెన్సీ అండ్ ఆల్సో ఫెయిర్నెస్ని తీసుకురావాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. రైట్, ఎవరైతే కష్టపడి చదువుతున్నారో వాళ్ళకే ఉద్యోగాలు రావాలి, కానీ సో మాల్ ప్రాక్టీసెస్ ద్వారా లేదంటే చీటింగ్ ద్వారా ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యే వాళ్ళకి ఉద్యోగాలు రాకూడదనే ఉద్దేశంతో ఈ యాక్ట్ ప్రకారం ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా ట్రాన్స్పరెన్సీ ఫెయిర్నెస్తో జరగాలనేసి, అదేవిధంగా మాల్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రివెంట్ చేయాలనేసి, రైట్, అలానే గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సపోర్ట్ చేయడం. ద యాక్ట్ సప్లిమెంట్స్ ఎగ్జిస్టింగ్ మెజర్స్ లైక్ సెల్ఫ్ అటెస్టేషన్ అండ్ ఆల్సో ద రిడక్షన్ ఆఫ్ ఎగ్జామినేషన్ సైకిల్స్. వీటన్నిటిని తగ్గిస్తే ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. సో దట్ ఈ విధంగా కూడా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సపోర్ట్ చేయడం. రైట్, అల్టిమేట్గా పబ్లిక్ ఎగ్జామినేషన్ అనే అంశాన్ని కూడా ఇందులో డిఫైన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఈ యాక్ట్లో ఉన్నటువంటి ఎయిమ్స్ ఆబ్జెక్టివ్స్ ఇలాగ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. సో దట్ తర్వాత కీ ప్రొవిజన్స్ ఏంటి అనేది మనం ఒక హాఫ్ పేజీలో అయినా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఎవరెవరికి అప్లికబుల్ అవుతుంది అనేసి, ఎందుకు అప్లికబుల్ అవుతుంది అనేసి అన్నామంటే, ఇక్కడ యూనివర్సిటీస్ అండ్ ఆల్సో స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డుకి సంబంధించినటువంటి అంశాల గురించి కూడా ఇచ్చారు కాబట్టి ఎవరెవరికి అప్లికబిలిటీ అవుతుంది అనేసి. అట్ ది సేమ్ టైం ఈ యాక్ట్లో పనిష్మెంట్కి సంబంధించింది అవ్వచ్చు, ఇన్వెస్టిగేషన్ ప్రోటోకాల్స్ గురించి, అన్ఫెయిర్ మీన్స్ అంటే ఏంటి దానికి సంబంధించి డెఫినేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో నేషనల్ టెక్నికల్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు కాబట్టి ఒక్కొక్క దాని గురించి 1 లైన్లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ అప్లికబిలిటీ. సో ఈ యాక్ట్ ఎవరెవరికి అప్లికబుల్ అవుతుందంటే, ఒకటి, సెంట్రల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా అప్లికబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సి, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఐబిపిఎస్ అండ్ ఆల్సో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. సో ఇవి ఏవైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుందో ఆ ఎగ్జామ్స్కి ఈ యాక్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా అఫెండర్స్ ఉంటే వాళ్ళకి పనిష్మెంట్స్ కూడా ఉంటాయి. సో అది ప్రిజన్ టైమ్స్ అనేది 3 to 5 years, అట్ ది సేమ్ టైం 10 years వరకు కూడా ఇంక్రీజ్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం చాలా పెద్ద పెద్ద ఫైన్స్ను కూడా వేయడం జరుగుతుంది. సో మేజర్గా ఈ చట్టం ఎందుకు వచ్చిందంటే, రీసెంట్గా బీహార్లో నీట్ ఇష్యూ కావచ్చు, ఇటువంటి చాలా వరకు పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో మాల్ ప్రాక్టీసెస్ అండ్ చీటింగ్ అనేవి జరుగుతున్నాయి. అట్ ది సేమ్ టైం పేపర్ లీకేజెస్ కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. సో ఆ కాంటెక్స్ట్లో భాగంగా ఈ యాక్ట్ని తీసుకొచ్చారు. సో ఈ కాంటెక్స్ట్లోనే ఇంటర్లింక్ చేసుకొని మనకి ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది. సో దట్ ఇందులో ఉన్నటువంటి కీ ప్రొవిజన్స్ గురించి కూడా చెప్పాలి. రైట్, అలానే వాట్ ఈజ్ అన్ఫెయిర్ మీన్స్ అనే దాని గురించి కూడా డిఫైన్ చేశారు. అరౌండ్ ఒక 20 స్పెసిఫిక్ అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు. ఇది మాత్రమే కాకుండా ఇన్వెస్టిగేషన్ ప్రోటోకాల్స్ కూడా, అంటే ఎవరి ద్వారా ఇన్వెస్టిగేషన్ చేయాలి అనే దాని గురించి కూడా ఇందులో చెప్పడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఒక డెడికేటెడ్ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ డెడికేటెడ్ కమిటీయే నేషనల్ టెక్నికల్ కమిటీ. సో ఈ విధంగా మనం ఫస్ట్ ఇంట్రొడక్షన్లో దాని యొక్క సిగ్నిఫికెన్స్ గురించి చెప్పాం. సో మెయిన్గా బాడీకి వచ్చేసరికి దీని యొక్క ఎయిమ్స్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటని చెప్పాం. అలానే ఈ యాక్ట్లో ఉన్నటువంటి కీ ప్రొవిజన్స్ గురించి చెప్పాం.
సో అల్టిమేట్గా మనకి బాడీలోనే క్వశ్చన్లోనే ఇంకొకటి ఏమడిగారు, వెదర్ యూనివర్సిటీస్ అండ్ స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డ్స్ అనేవి దీని యొక్క పరిధిలోకి వస్తాయా రావా అనేసి అడిగారు. సో కవరేజ్ ఆఫ్ యూనివర్సిటీస్ అండ్ ఆల్సో స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డ్స్లో ఇవి ఎక్స్క్లూజన్ చేయడం జరిగింది. సో ద యాక్ట్ ప్రైమర్లీ టార్గెట్స్ సెంట్రల్ ఎగ్జామినేషన్. సో ఏవైతే సెంట్రల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఉన్నాయో వాటినే ఈ యాక్ట్లో కవర్ చేయడం జరిగింది. సో ఇఫ్ ఇన్ కేసు యూనివర్సిటీస్ అండ్ ఆల్సో స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డ్స్ అనేవి ఈ యాక్ట్లో అయితే ప్రాపర్గా లేవు. హౌఎవర్ ఇట్ సర్వ్స్ యాజ్ ఏ మోడల్ ఫర్ స్టేట్ గవర్నమెంట్స్ టు క్రియేట్ సిమిలర్ లాస్. సో ఈ యాక్ట్ ఏదైతే ఉందో ఇది ఒక బేస్గా ఉంది. సో దీన్ని మోడల్ని బేస్ చేసుకొని ఇఫ్ ఇన్ కేస్ స్టేట్ గవర్నమెంట్స్ ఏవైనా చట్టాలను తయారు చేసుకోవాలంటే చేసుకోవచ్చు. హౌఎవర్ యూనివర్సిటీస్ అండ్ ఆల్సో స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎక్స్క్లూడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏపీపీఎస్సీ ఉంది, దాన్ని ఎక్స్క్లూడ్ చేశారు. ఆర్ఎల్స్ టీజీపీఎస్సీ తీసుకోండి, దీన్ని కూడా ఈ యాక్ట్ ద్వారా ఎక్స్క్లూజన్ చేశారు. ఇఫ్ ఇన్ కేసు ఈ యాక్ట్ని బేస్ చేసుకొని ఒక మోడల్ యాక్ట్ని తీసుకొచ్చారనుకో అప్పుడు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, రైట్. అలానే ఇఫ్ ఇన్ కేస్ ఇది స్టేట్ డిస్క్రిప్షన్ కూడా సంబంధించినటువంటి అంశాలు ఇచ్చారు. ద రిలయన్స్ ఆన్ స్టేట్ గవర్నమెంట్స్ టు డ్రాఫ్ట్ దేర్ ఓన్ లాస్ మే లీడ్ టు ఇన్కన్సిస్టెన్సీ ఇన్ హౌ అన్ఫెయిర్ ప్రాక్టీసెస్ ఆర్ అడ్రస్డ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్. సో ఇఫ్ ఇన్ కేస్ ఏ చట్టం తయారు చేసుకోవాలనేది స్టేట్ డిస్క్రిప్షన్ మీదే పెట్టడం జరిగింది. సో ఈ విధంగా అటు యూనివర్సిటీస్ అండ్ ఆల్సో స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ అనేవి ఎక్స్క్లూజన్ చేయడం జరిగింది. అయితే ఈ కవరేజ్ ఆఫ్ యూనివర్సిటీస్ అండ్ స్టేట్ ఎగ్జామినేషన్ బోర్డ్స్ని ఎక్స్క్లూడ్ చేశారు కాబట్టి మనకి ఇక్కడ కొన్ని కన్సర్న్స్ ఉన్నాయని తెలుస్తుంది. ఇవి మాత్రమే కాకుండా ఈ రెండు అంశాలే కాకుండా మిగతావి కూడా కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. ఆ కన్సర్న్స్ గురించి కూడా చెప్తే మన యొక్క ఆన్సర్ ఏదైతే ఉందో దానికి వాల్యూ యాడ్ చేకూర్చినట్టు ఉంటుంది. అట్ ది సేమ్ టైం 250 వర్డ్స్లో మనకి రాయమన్నారు కాబట్టి అట్లీస్ట్ ఒక 2.5 pages అయినా రాయాల్సిన అవసరం ఉంటుంది. సో దట్ కన్సర్న్స్ గురించి కూడా రాస్తే మన పేపర్ అనేది ఎక్స్టెన్షన్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఇటువంటివి రాసినప్పుడు మనకి 1 to 2 marks ఇంక్రీజ్ అవ్వడానికి కూడా స్కోప్ ఉంటుంది. సో దట్ కన్సర్న్స్ ఏంటి, ఒకటి స్టేట్కి డిస్క్రిషనరీ పవర్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ యాక్ట్ అనేది ఓన్లీ సెంట్రల్ ఎగ్జామినేషన్స్కే, సెంట్రల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీకే వర్క్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ స్టేట్స్ ఏవైనా తయారు చేయాలంటే అది వాటి యొక్క డిస్క్రిషనరీ పవర్స్ మీద ఆధారపడి ఉంటుందనేసి స్టేట్కే వదిలేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం స్టూడెంట్స్ను కూడా ఎక్స్క్లూజన్ చేయడం జరిగింది. సో ఎక్స్క్లూజన్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ క్రిమినల్ సెక్షన్. సో మేజర్గా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద క్రిమినల్ శాంక్షన్స్ని ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుంది, మాల్ ప్రాక్టీస్ మరింత పెరగడానికి స్కోప్ ఉంది. అట్ ది సేమ్ టైం చట్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వినియోగించుకొని వీళ్ళు మరింత మాల్ ప్రాక్టీసెస్, చీటింగ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద కన్సర్న్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో ఎన్టీసీ, నేషనల్ టెక్నికల్ కమిటీ అని చెప్పాం కదా, సో దాని యొక్క కాంపోజిషన్ కూడా ఒక క్లారిటీ అనేది లేదు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద కన్సర్న్గా చెప్పుకోవచ్చు. సో ఇందాక ఎక్కడ చెప్పినట్టే లూప్ హోల్స్ అనేది కూడా ప్రధానమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. సో అక్కడ స్టూడెంట్స్ని ఎక్స్క్లూడ్ చేయడం కావచ్చు. అండ్ ఆల్సో ద పాసిబిలిటీ ఆఫ్ ఎక్స్ప్లోయిటేషన్ బై ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్రూప్స్ పోజింగ్ యాజ్ స్టూడెంట్స్ హైలైటింగ్ ద నీడ్స్ ఫర్ రోబస్ట్ ఎన్ఫోర్స్మెంట్ మెకానిజం. సో ఈ విధంగా ఈ కన్సర్న్స్ అనేవి ఉన్నాయి. అయితే ఈ కన్సర్న్స్కి అనుగుణంగా చట్టంలో కొన్ని మార్పులు చేస్తే ఈ చట్టం ఏదైతే ఉందో, ఈ యాక్ట్ ఏదైతే ఉందో బెటర్ రిజల్ట్స్ని తీసుకొస్తుందని చెప్పొచ్చు. సో అల్టిమేట్గా కంక్లూజన్ ఏం చెప్పొచ్చు, సో మేజర్గా ఈ యాక్ట్ని ఎందుకు తీసుకొచ్చారు అనే దాన్ని మనం చెప్తూ కంక్లూజన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పరెన్సీ కావచ్చు, అంటే ఎగ్జామినేషన్లో ట్రాన్స్పరెన్సీని తీసుకురావడం, అదేవిధంగా మాల్ ప్రాక్టీసెస్ని కంబాట్ చేయడం, రైట్. ఇది మాత్రమే కాకుండా చీటింగ్ని కంబాట్ చేయడం, ఈ ఉద్దేశాలతో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. హౌఎవర్ కొన్ని లిమిటేషన్స్ ఉన్నప్పటికీ కూడా కొన్ని కేర్ఫుల్ కన్సిడరేషన్స్ ద్వారా ఈ చట్టాన్ని ప్రాపర్గా అమలు చేసాము అంటే ఈ మాల్ ప్రాక్టీసెస్, చీటింగ్ అవ్వచ్చు, వీటన్నిటిని కూడా కంట్రోల్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం ఎగ్జామినేషన్లో ట్రాన్స్పరెన్సీ వచ్చినప్పుడు ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళకి ఆ బోర్డు మీద ఒక ట్రస్ట్ అనేది ఏర్పడుతుంది. సో దట్ ఈ విధంగా మనం కంక్లూజన్ అనేది ఎండ్ చేయొచ్చు. సో ఇలాగా దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ అనేది మనం రాయొచ్చు. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకొక క్వశ్చన్తో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.